నమస్తే, వెల్కమ్ టు ప్రొఫెసర్ జయశంకర్ టీవీ. ఈరోజు టాపిక్ వచ్చేసి నిన్న రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీలో చేసిన అల్లు అర్జున్ గారిపై చేసిన వ్యాఖ్యలు, దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు సాయంత్రం ప్రెస్ మీట్ పెట్టి చేసిన వ్యాఖ్యలపై ఈరోజు మనం చర్చిద్దాం. నిన్న రేవంత్ రెడ్డి గారు అల్లు అర్జున్ గారిపై కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇది అన్ని తెలిసి చనిపోయారు అని తెలిసి కూడా సినిమా చూసే వరకు ఉంటా అని చెప్పి సినిమా చూసిన తర్వాత మళ్ళీ బయటికి వచ్చి, అది కూడా పోలీసుల బలవంతం మీద బయటికి వచ్చి మళ్ళీ రూఫ్ టాప్ పైకి ఎక్కి అభిమానులకు అభివాదం చేసుకుంటూ వెళ్ళిపోయాడు అనేది రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు. దానికి కౌంటర్గా అల్లు అర్జున్ గారు, నా దగ్గరికి ఎటువంటి పోలీస్ ఆఫీసర్ రాలేదు, నాకు అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన విషయం తెలియదు, నేను అసలు రోడ్ షో చేయలేదు అని అల్లు అర్జున్ గారు నిన్న కొన్ని వ్యాఖ్యలు చేసినారు. ఫస్ట్ మనం ఒక టాపిక్, అసలు ఒక సీఎం స్థాయి వ్యక్తి అసెంబ్లీలో ఎటువంటి ప్రూఫ్ లేనిది, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేనిది అలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? అల్లు అర్జున్ గారి మీద ఏమన్నా సీఎం గారికి ఏమైనా పర్సనల్ గ్రడ్జ్ ఉందా? అటువంటిది ఇన్సిడెంట్స్ ఎప్పుడైనా జరిగినాయా? నిన్న ఎందుకు ఇచ్చిండు ఆ స్టేట్మెంట్? పోలీస్ అధికారుల నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ కానీ, ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా, ఎటువంటి ప్రూఫ్ లేకుండా ఒక సీఎం స్థాయి వ్యక్తి అలాంటి వ్యాఖ్యలు చేస్తాడా? ఫస్ట్ మనం ఇది ఆలోచించాలి. ఆయన కొన్ని వీడియోస్ చూసిండు, కొన్ని వీడియోస్లో క్లియర్గా, విజువల్స్లో క్లియర్గా ఉంది ఈయన రోడ్ షో చేసినట్టు, అభివాదం చేసినట్టు, అన్ని చేసినట్టు క్లియర్గా ఉంది. కాబట్టి ఒక సీఎం స్థాయి వ్యక్తి దట్టు అసెంబ్లీలో ఆన్ రికార్డ్ స్టేట్మెంట్ రిలీజ్ చేసిండు. దాన్ని ఈయనే, ఈ ప్రబుద్ధుడు మిస్కమ్యూనికేషన్, ఫాల్స్ ఎలిగేషన్ అని చెప్పి కొన్ని స్టేట్మెంట్స్ రిలీజ్ చేసిండు. అసలు ఫాల్స్ ఎలిగేషన్ ఈయన మీద చేయాల్సిన అవసరం సీఎం స్థాయి వ్యక్తికి ఏముంది? ఆయన ఎందుకు చేయాలి? అధికారుల నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదే, ఎటువంటి ప్రూఫ్స్ లేదే ఒక సీఎం స్థాయి వ్యక్తి అట్లాంటి వర్డ్స్, అటువంటి స్టేట్మెంట్ రిలీజ్ చేస్తాడా? దట్టు అసెంబ్లీలో, ఏదో ప్రెస్లోనో అక్కడో ఇక్కడో కాదు, అసెంబ్లీలో ఆన్ రికార్డ్ చెప్పిన మాటలు ఇవి. నీ మీద ఫాల్స్ ఎలిగేషన్ చేయాల్సిన అవసరం ఏంటి? ఓకే, కమింగ్ టు అల్లు అర్జున్ ప్రెస్ మీట్. అల్లు అర్జున్ ప్రెస్ మీట్లో నువ్వు ప్రెస్ మీట్కి వచ్చి అట్లీస్ట్ ఇందులో ఎవరిది తప్పు లేదు, ఎవరిది బాధ్యత లేదు, కాబట్టి నువ్వు ఏ విధంగా ఈ వర్డ్ వదిలినావు, ఏ విధంగా ఈ వర్డ్స్ వాడుతున్నావు? నీ సినిమా చూడడానికి, అంటే వాళ్ళు నీ సినిమా చూడడానికి వచ్చి చూసి చనిపోవడం వాళ్ళు చేసిన తప్ప? ఎవరిది బాధ్యత లేదంటే వాళ్ళగా నీ సినిమా చూడడానికి వచ్చి చచ్చిపోయారు కాబట్టి నాకు సంబంధం లేదు అంటున్నావు. నీకు మినిమం కామన్ సెన్స్ కానీ, మినిమం కన్సర్న్, మానవత్వం అనేది ఉంటే, ఒక అభిమాని నా సినిమా చూడడం వల్ల, నా సినిమా చూడడానికి వచ్చి చనిపోయిండు ఒక చిన్న పిల్లాడు, నువ్వు అంటున్నావు మాటకు నాకు ఆ ఏజ్ నాకు కొడుకున్నాడు అని అంటున్నావు. మరి నీ కొడుకుకు నీకు చుట్టూ బౌన్సర్లను పెట్టుకొని పోతానమ్మా, నీ అభిమానుల గురించి ఏంటి? ఇలా వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లం ఎట్లా, వాళ్ళ ఫ్యామిలీ ఎట్లాగా సర్వే కావాలి బయట? ఎలా చనిపోయింది, భూమి లేదు. నువ్వు మినిమం పశ్చాత్తాపం వ్యక్తం చేసేటైతే, నా సినిమా చూడడానికి వచ్చి ఒక అభిమాని చనిపోయింది, నా సినిమా వల్ల నేను ఆడికి పోవడం వల్ల ఒక తప్పు జరిగి ఉండొచ్చు, దానికి నువ్వు మినిమం మానవత్వం ఉన్నవాడివైతే ఒక కన్సర్న్ చూపించాలి. అంటే పైసలు ఇస్తే ఇలా అయిపోతుందా? పైసలు వస్తే చనిపోయిన మనిషి కిందికి వస్తుందా? ఇప్పుడు నువ్వు ఎన్ని లక్షలు ఖర్చు పెడితే ఆ బాబు ఇన్ని రోజులు సఫర్ అవుతుండే హాస్పిటల్లా, నీకు ఆ బాధ ఉందా? ఏదో స్టేట్మెంట్ వదులుతావు, నేను ఆయనను పంపినా ఈయనను పంపినా వాళ్ళు రాకన్నారు అని. నువ్వు మీడియా గెలవకుండా, ఎక్కడికి గెలవకుండా నువ్వు పోయే ప్లేసులు ఎన్ని లేవు? నువ్వు పోవాలి ఆ బాబు దగ్గరికి అనుకుంటే ఏ రాత్రి అయినా పోయి కలిసి వస్తావు. ఎందుకు హంగామా చేయాలి? కామ్గా పోలేవు.
నువ్వు హైదరాబాద్లో వితౌట్ సెక్యూరిటీ బౌన్సర్ లేకుండా తిరుగుతలేవు. నీ దాంట్లో నువ్వు నిన్న పెట్టిన ప్రెస్ మీట్ లో ఏదో సీఎం గారికి కౌంటర్ ఇస్తున్నా అన్నట్టే పెట్టినావు తప్ప నువ్వు పశ్చాత్తాపంతో పెట్టిన ప్రెస్ మీట్ లెక్క లేనే లేదు. నువ్వు సినిమాలు తీస్తున్నా, నేను అది సినిమా ఆనందం వస్తానా ప్రజలకు. అసలు నువ్వు ఎన్ని సినిమాలు తీసినావు? ఇన్ని సినిమాలలో మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలు ఎన్ని ఉన్నాయి? నీ ఈ సినిమాల ఎట్లా దొంగతనం చేయాలి, ఎట్లా స్మగ్లింగ్ చేయాలి, ఎట్లా పోలీసు వాళ్ళని ఎరువులను ఎట్లా చేయాలి అని చూపించినవు తప్ప సమాజానికి పనికి వచ్చే ఒక్క సీన్ ఉందా అందులో? ఒక్క సీన్ ఏం పనికి వచ్చింది? నువ్వు తీసిన సినిమాలో ఏ సినిమా కరెక్ట్ మెసేజ్? నువ్వు తిప్పి కొడితే 2 వెళ్తాయి 3 వెళ్తాయి కావచ్చు. ఓ సినిమా ఉంటుంది, ఆ సినిమాలో దోస్తులు ఎవరిని పటాయించుడు, దోస్తులు మోసం చేసుడు, మళ్ళా దోస్తుకు నువ్వు నేను సగం అని చెప్పడం. ఇంకో సినిమాలో స్మగ్లింగ్లు, దొంగతనాలు. ఇంకో సినిమాలో కాలేజీలో రౌడీజాలు. ఇవా నువ్వు సమాజానికి నేర్పేది? సమాజానికి ఉపయోగపడే సినిమాలు నువ్వు ఎన్ని చేసినావు నీ కెరియర్లో? నేను సినిమాను అంతర్జాతీయ స్థాయికి తీసుకుపోతానంటే అర్థమైంది. అట్లా ఎట్లా దొంగతనాలు చేయాలో, ఎట్లా చేయాలో నువ్వు సమాజానికి నేర్పుతాను. సినిమా ఇండస్ట్రీను నువ్వు ఏరుకో. నువ్వు ఇవాళ కొత్తగా వచ్చి ప్రపంచ స్థాయికి తీసుకుపోవడం అవసరం లేదు. ఆల్రెడీ సినిమా ఇండస్ట్రీ అనేది మన ఇండస్ట్రీ ఒక గౌరవం ఉన్నది. చాలా మంది మహానటులు ఉన్నారు నీకన్నా. వాళ్ళందరితోనే ఈ సినిమా ఇండస్ట్రీ అనేది ఈ స్థితిలో ఉన్నది. నువ్వు ఒక్కని సినిమా చేయడం వల్ల కాదు. నువ్వు ఒక సీఎం స్థాయి వ్యక్తికే కౌంటర్ ఇచ్చే పరిస్థితికి వచ్చినావు. ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ లేనిది, ఆయన దగ్గర రికార్డ్స్ ప్రూఫ్ లేనిది ఆయన ఎందుకు మాట్లాడతారు? నీ మీద ఏమైనా వ్యక్తిగత కక్ష ఉన్నదా? ఇలా ప్రతిపక్షాలు ఉన్నాయి, ఏది నీకు సపోర్ట్ చేస్తున్నాయనా? వాళ్ళకే కన్సర్న్ లేదు ఇప్పటి వరకు. ఆ బాబుని పోయి ఒక్కసారి చూడలే. అదే వేరే ఇన్సిడెంట్ జరిగేది ఉంటే ఇలా చనిపోయిన ఆ తల్లి దగ్గరికి పోయి రచ్చ చేసి గవర్నమెంట్ని నానా ఇబ్బందులు పెట్టేటోళ్ళు. కానీ చనిపోయిన ఆడబిడ్డ గురించి కన్సర్న్ లేదు. కానీ ఇవాళ అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తే తప్ప? అది ముమ్మాటికి నువ్వు నిన్న ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినావో, ఏం మాట్లాడినావో నీకే తెలియదు. ఎందుకంటే నువ్వు దానిలో కూడా యాటిట్యూడ్ చూపిస్తున్నావు. పైసలు ఉన్నాయి, మేము ఏదైనా చేయగలము అనుకుంటే అది తప్పు. పైసలతోని చనిపోయిన మనిషిని నువ్వు పైసలు ఇచ్చి నేను చేస్తా. నువ్వు పైసలు ఇస్తే చనిపోయిన మనిషి కిందికి రాదు. ఒక జీవితం పోయిందాడ, ఒక కుటుంబం రోడ్డు మీద పడ్డది, పిల్లలు వాళ్ళు రోడ్డు మీద పడ్డారు. నాకు పిల్లలు ఉన్నారని చెప్తాను కదా, ఇదే కష్టం నీకు వస్తే ఒక్కసారి జైలుకు పోయే రాగానే ఓ అవుతారు కదా. మరి అది కూడా ఓ పూట. మరి ఆడ జీవితమే పోయింది. వాళ్ళ బతుకులు ఎంత ఆగం కావాలి? ఇప్పటికైనా రియలైజేషన్ అయ్యి నీ తరపు నుంచి జరిగిన తప్పును ఒప్పుకొని, నా వల్లనే, నా సినిమా చూడడానికి రావడం వల్లనే ఇట్లాంటి ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి, నేను అక్కడికి రావడం వల్లనే ఇంత ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి తప్పు అని ఒప్పుకో. ఎవరిది తప్పు లేదు అనే మాట తప్పు. ఆడ అందరిది తప్పు ఉంది. ఒక ప్రాణం పోయింది. ఒక చిన్న పిల్లగాడు ఇప్పటికీ బతుకుతాడా లేదా తెలియదు. మీరు సినిమాలు చేసుకోండి, కానీ ప్రజల జీవితాలతో ఆడుకోకండి. నిన్ను క్లియర్లీ నీ టీము, నీ మేనేజరు, నిన్న ప్రెస్ మీట్ పెడతానికి అంతమంది ఉన్నారే, అసలు సినిమా థియేటర్కి పర్మిషన్ ఉందా లేదా తెలుసుకొని లెటర్ తెప్పించుకునేంత సిస్టమ్ నీ చుట్టూ లేదా? నీ చుట్టూ అడ్మినిస్ట్రేషన్ లేదు, నీ చుట్టూ మేనేజర్ లేడు. థియేటర్కి పర్మిషన్ ఇచ్చింది
ఆ పర్మిషన్ లెటర్ పంపండి, ఆ పర్మిషన్ లెటర్ చూసిపోతే ఏమైంది నీకు ప్రాబ్లం? నాకు పోలీసులే దారి ఇచ్చిందంటే అరే ఒక కార్ వచ్చింది ఒక సెలబ్రిటీ, వాళ్ళకి ఏం తెలుసు పాపం. అప్పటికే జనాలు ఉన్నారు, నేను ఎటు పంపాలి, వెనుక పంపాలా ముందరికి పంపాలా? ఏదో చెప్తున్నావు ఇట్లా మీరు చూపిస్తేనే వాళ్ళందరూ వెళ్ళిపోతారు. నువ్వు బయటికి రావడం వల్లనే తొక్కేసిలాట జరిగింది, లేకుంటే ఎవరి జాగా వాడు వెళ్ళిపోయేటోడు. నిన్ను చూడాలన్న అతి ఉత్సాహంతో నీ మీదికి వస్తే నీ బౌన్సర్లందరూ నెట్టెత్తే జరిగిన ఇన్సిడెంట్ అది. అదే నువ్వు కార్లో కూర్చుంటే ఆ ఇన్సిడెంటే జరిగేది కాదు, ఒక గంట కూర్చునేది ఉండే, వచ్చే నష్టమేంది? నీ క్యారెక్టర్ అసోసియేషన్ ఏం జరిగింది? నీ క్యారెక్టర్ అసోసియేషన్ ఏం జరిగింది? ఒక ఆడబిడ్డ చనిపోయిన మాట వాస్తవం కాదు, ఒక పిల్లోడు హాస్పిటల్లో ఉన్న మాట వాస్తవం కాదు, ఉన్నమాట చెప్పిండు సీఎం గారు, తప్పేంది అందులో? నీ క్యారెక్టర్ అసోసియేషన్ చేయడానికి నిన్ను నీ ఫ్యామిలీని ఎవరినన్నా ఏమన్నా అన్నాడా? అక్కడ లైవ్ గా కనిపిస్తున్నాయి, విజువల్స్ వచ్చినాయి బయటికి. థియేటర్లు ఉన్నప్పుడు నిన్న రేవంత్ రెడ్డి గారు అన్నారు కోతుల్లోకి ఎక్కిరని, ఎక్కిన వీడియోలు లేవు, నువ్వు ఆడ సినిమా చూసింది లేదు. నీ ఒక మేనేజరు వీళ్ళు గంత ఇన్సిడెంట్ జరిగి మీడియాలలో జరుగుతా అంటే నీకు తెల్లారదాకా న్యూస్ తెలియదా? ఎక్కడ ఉన్నాం మనం? ఏ సమాజంలో ఉన్నాం మనం? ఇప్పుడు ఉన్న టెక్నాలజీకి ఇట్లా ఇన్సిడెంట్ జరిగిన 2 నిమిషాలలో వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా రిలేషన్ అయ్యి జరిగిన దానికి పశ్చాత్తాపడి దానికి కన్సర్న్ వ్యక్తం చేస్తామని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.